విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. దుర్గా ఘాట్లోని మోడల్ గెస్ట్ హౌస్లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమా, కలెక్టర్ జి సృజన, సిపిఎస్పి రాజశేఖర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఉత్సవ ఏర్పాట్లపై దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు మంత్రులు, ప్రజాప్రతినిధులకు వివరించారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. 500 టికెట్ తీసుకున్న వారికి సైతం బంగారు వాకిలి దర్శనం కల్పిస్తామని, 13 శాఖల సమన్వయంతో భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. బుధవారం మధ్యాహ్నానికి అన్ని పనులు పూర్తి కావాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. పరిశీలించడం ఒకటి తప్ప అన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశాలు. అలాగే ఇవాళ ఉన్నటువంటి మన ఘాట్ రోడ్ విషయంలో కూడా దానికి ఉన్నటువంటి ఇటీవల భారీ వర్షాల్లో దెబ్బతిన్నటువంటి ఘాట్ రోడ్ని కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశాం. ఇవాళ రాత్రికి అంతా కూడా క్లోజ్ చేసి తార్ రోడ్డు కనెక్షన్ కూడా ఇచ్చేసి దాన్ని కూడా రేపు రాత్రి నుంచి ప్రారంభించడానికి ఏర్పాటు చేశాం. ఆ పని కూడా పూర్తవుతుంది. అలాగే ఇక ఈ యొక్క ఆలయం దగ్గరికి వాహనాలను పంపడం అనేటువంటిది విఐపీలు కానీ లేదా మరొకరు కానీ వచ్చిన ప్రతి కారు దేవస్థానం ముందుకు వెళ్ళాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అందుకని దీనికి సంబంధించి ఒక హోల్డింగ్ ఏరియాని 1-2 ప్రాంతాల్లో పోలీసు అధికారులు నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ గారు కూడా వాటిని చూసి ఆమోదించడం జరిగింది. ఆ హోల్డింగ్ ఏరియాస్లోకి ఎవరు విఐపీ అయినా అక్కడికి వచ్చి వాళ్ళ కారును అక్కడ వదిలిపెట్టి దేవస్థానం తరఫున కలెక్టర్ గారు, ఎస్పీ గారు అనుమతి ఇచ్చినటువంటి వాహనాలు అక్కడ ఉంటాయి. ఆ వాహనాల్లో వాళ్ళని పైకి తీసుకెళ్లి దర్శనం చేయించి మళ్ళీ కిందకి తీసుకొచ్చి వాళ్ళ వాహనాల దగ్గర వదిలిపెట్టడం. ఈ విధానాన్ని ఈ సంవత్సరం విజయవాడలో ప్రారంభిస్తున్నాం. ఇది తప్పకుండా విజయవంతమవుతుంది. ఇప్పటికే చాలా